అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఓవైపు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ జనం షాక్లు ఇస్తున్నారు. ఈ షాక్లన్నిటికీ ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఆఖరికి ముఖ్యమంత్రి నియోజకవర్గాలలో పోవాలంటే భయపడేటటువంటి పరిస్థితి, పర్యటన చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్ ప్రచారానికి ఎమ్మెల్యేలు పోతున్నారు. ఎవరికి ప్రచారం చేయడానికి పోతున్నారంటే కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిని సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఫలాని ఒక వ్యక్తి ఆయన పోటీ చేస్తాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో పోటీ చేసేటటువంటి వ్యక్తికి ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడానికి పోతున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తికే ఓటేస్తే మీకు నిధులు వస్తాయి, పథకాలు వస్తాయి, మీకు మంచి జరుగుతుంది, మీ గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి జనాలకు చెప్పడానికి కొంతమంది ఎమ్మెల్యేలు పోతున్నారు. ఆ ఎమ్మెల్యేలు మేము సపోర్ట్ చేసేటటువంటి అభ్యర్థికే ఓటేయమని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. చెప్తున్నటువంటి క్రమంలో జనాలు ఆ ఎమ్మెల్యేల పైన తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎమ్మెల్యేల పైన డైరెక్ట్ జనాలు తిడుతున్నారు, మరలబడుతున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. 6 గ్యారెంటీలు ఏం చేసిర్రు, 420 హామీలు ఏం చేసిర్రు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి కథ ఏంది, మీ వ్యవహారం ఏందని చెప్పి డైరెక్ట్ జనాలు అడుగుతున్నారు. జనాలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఆయన దిక్కుతోచినటువంటి స్థితిలో ఎమ్మెల్యేలు పారిపోయేటటువంటి పరిస్థితి. కొన్ని వీడియోలు నేను చాలా క్లియర్గా మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఇది ఎక్కడ సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలదీసి ఉరికించిన ప్రజలట. వర్ధనపేట మండలంలోని ఉప్పరపల్లి, నల్లబెల్లి తండాకి సంబంధించినటువంటి ప్రజలు ఎమ్మెల్యేను ఉరికించి ఏం జరిగిందో చూడుర్రి. ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కథ సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే సపరేట్గా వెళ్ళిపోతున్నాడు. ఏం మాట్లాడాలో ఎమ్మెల్యే కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేదు. చూడుర్రి. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజ్ అనుకుంటా ఆయన పేరు, వెళ్ళిపోతున్నాడు. మహిళలు 2 ప్రశ్నలు అడిగిరట. 2500 రూపాయలు ఎందుకు ఇయ్యలే, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఎందుకు ఇయ్యలే, మాకు చీరలు ఎందుకు ఇయ్యలే, కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలే, మాకు రానోళ్ళకి చీరలు ఎందుకు ఇయ్యలే, మా ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లులు ఎందుకు రాలే. మహిళలు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక వర్ధనపేట ఎమ్మెల్యే ఆయనతో కారెక్కి పారిపోయాడు. తర్వాత కొంతమంది రైతులు ప్రశ్నించారు, యూరియా బత్తాలు ఇస్తే పంట పండుతుందా, లేకపోతే ఇంకేమన్నా చేస్తే పంట పండుతుందా, యూరియా బత్తాలు ఎందుకు ఇయ్యలే, మా రైతు బంధు ఎందుకు ఇయ్యలే, రుణమాఫీ మాకు ఇప్పటిదాకా కాలే, మా పంట బోనస్ 500 రూపాయలు రాలే ఎందుకు ఇయ్యలే. ఇవన్నీ ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానం చెప్పలేకపోయింది. అట్లాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ పైన రకరకాల కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలను అరికట్టాలంటే మీరు లైక్ కొట్టాల్సిందే. ఆయనతో ఎమ్మెల్యే పోయినటువంటి ఆ సన్నివేశాన్ని కూడా మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. కొంతమంది లీడర్లు కాంగ్రెస్ పార్టీలు జనాలను మేనేజ్ చేయడానికి ట్రై చేసారు, కానీ అక్కడ మేనేజ్మెంట్ కాలే. ఎక్కడ వర్ధనపేటలో జనాలు తలుసుకుంటే ఏదన్నా అవుతుంది. జనాల తాకిడి తట్టుకోలేరు కదా, ఎమ్మెల్యేలు అయినా ప్రభుత్వమైనా ఎవరైనా సరే. కేసీఆర్ లాంటి వ్యక్తి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఇయర్స్ పరిపాలన చేస్తే జనాలకు నచ్చకపోతే తీసి అవతలేసారు. పబ్లిక్ కథ అట్లుంటుంది. పబ్లిక్ తలుసుకుంటే ఏదన్నా అవుతుంది. ఒక రాజ్యాన్ని స్థాపించాలంటే జనాలు స్థాపిస్తారు, రాజ్యాన్ని కూలగొట్టాలంటే జనాలు కూలగొడతారు. అది జనాలతోనే సాధ్యం, పబ్లిక్తో పెట్టుకోవద్దు కదా. ఇక నాగరాజును అడిగినటువంటి ప్రశ్నకు అన్న వెళ్ళిపోయిండు. తర్వాత సీతక్క మంత్రి, ఆమె ఏటు నాగరం పోయింది. ఏటు నాగరంలో మహిళలు అడిగినటువంటి ప్రశ్నకు సీతక్క కారెక్కి వెళ్ళిపోయింది సీతక్క. ఒకసారి ఈ వీడియో కూడా చూడుర్రి. వెళ్ళిపోతుంది సీతక్క కారెక్కి వెళ్ళిపోయింది. వాళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. చూడుర్రి ఒకసారి. మహిళలు అడుగుతూ ఉన్నారు, మాకేం రాలేదని మహిళలు చెప్తుంటే సీతక్క మాత్రం కారెక్కి వెళ్ళిపోయింది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఉంది నియోజకవర్గాలలో, చాలా దారుణమైన పరిస్థితి ఉంది నియోజకవర్గాలలో. జనాలు అడిగే ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పే సిచ్యువేషనే లేదు. ఎమ్మెల్యేలు ఆయనతో వెళ్ళిపోతురు, పారిపోతురు, హైదరాబాద్కి వచ్చేస్తున్నారు, నియోజకవర్గాలలో కూడా ఉండలేరు. అంత ఘోరమైన సిచ్యువేషన్ ఉన్నది.
ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి చూపిస్తా. ఈయన ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లైలేపై తిరగబడ్డ మహిళ. చూడు, ఈ మహిళ అడిగినటువంటి ప్రశ్న ఇగో. మహిళ అడిగినటువంటి ప్రశ్న ఇంద్రమ్మ ఇండ్ల గురించి. ఇంద్రమ్మ ఇండ్ల గురించి ఒక మహిళ చెప్తున్నది. బీర్లైలేతోటి వాగ్వాదానికి దిగిందామా. బీర్లైలే ఏమో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాం అంటే ఎవరికి ఇచ్చినాం అన్న? భూములు ఉన్న వాళ్ళకి ఇచ్చినావు, బాగా పైసలు ఉన్న వాళ్ళకి ఇచ్చినావు, మాకు ఇచ్చినవా అని చెప్పి ఒక మహిళ అడిగితే లేదు లేదు అందరికి ఇచ్చినా అంటే ఎవరికి వేయలే అని చెప్తుందామా. బీర్లైలేకు షాకు, ఏం మాట్లాడాలో అర్థమవుతుంది అన్నకు. ఈ అన్ననే షాక్ అయిపోయింది. చూడు, ఒక మహిళ అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఇక్కడ మహిళ, ఇక్కడ బీర్లైలే. గాడికి గడ్డేసి ఆవుకు పాలు విడుతురా. ఎంత సామెత! గాడికి గడ్డేసి ఆవుకు పాలు విండుతుర్రు. ఇప్పుడు ఆవు పాలు ఇవ్వాలంటే ఆవుకే కదా గడ్డేయాల్సింది. గాడికి గడ్డేసి ఆవుకు పాలు విండితే ఆవు పాలు ఎడికెళ్ళి ఇస్తుంది. ఇది సామెత ఉంటుంది మన ఊళ్ళే సామెతలు వేస్తాం. ఆ సామెత చెప్తున్నదామా. ఇప్పుడు ఉన్నోనికి మీరు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి లేనోనికి ఇచ్చినామంటే ఎట్లా అంటున్నదామా. ఒక మహిళ అడుగుతున్న ప్రశ్న. ఉన్నోనికి డబుల్ బెడ్రూమ్లు, ఉన్నోనికి రేషన్ కార్డులు, ఉన్నోనికి 6 గ్యారెంటీలు, ఉన్నోనికి 420 హామీలు అన్నీ ఉన్నోనికే పెట్టి లేనోనికి ఏమి ఇచ్చినావు, లేనోనికి ఏం చేసినావు, నువ్వు మాకు ఇయ్యలే అంటుందామా. బీర్లైలేకి ఏం మాట్లాడడం అర్థం కాక వెళ్ళిపోయింది అన్న. ఉంగరం గుర్తికి సపోర్ట్ చేయనీకి వచ్చిండు అన్న. ఆ మహిళ అడుగుతున్నా అట్లే ఉంటుంది కాన్స్టిట్యున్సీలలో. ఇస్తా నీకు దండం పెడతా ఇస్తా అంటుండు బీర్లైలే. లేకపోతే జనాలతో పెట్టుకుంటే తమాషా అనుకుంటురా. జనాలు ఏమైనా పిచ్చోళ్ళ లెక్క కనబడుతురా, ఓటర్ల లెక్క కనబడుతురా. ఎవరికి చెప్తా ఓటు ఎత్తారు, ఎప్పుడు వేయన్నా ఓటు అడగొచ్చు అనుకుంటురా. డ్రామా బంద్ చేయాలి. ఎమ్మెల్యేలు ఇప్పటికన్నా బంద్ చేయాలి. ఏదో దానికి సమాధానం వింటావు. చీరల గురించి మాట్లాడు. చీరలు కొందరికి వచ్చినాయి, కొందరికి పెండింగ్ అని పెండింగ్ చీరలు కొందరికి వచ్చినాయి, కొందరు రాలే, కోడ్ వచ్చింది అంటున్నాడు ఎమ్మెల్యే. ఆయన చెప్తున్నాడు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే, మిగతా వాళ్ళకు కూడా ఇస్తాం. ఏం మాట్లాడతాం? కోడ్ వచ్చిందట ఇవ్వలేకపోయారట. మరి కోడ్ కంటే ముందు 60 లక్షల చీరలు ఇచ్చినామని డైలాగ్ కొట్టుడు ఎందుకు? కేవలం 10-15 లక్షల చీరలు మాత్రమే ఇచ్చారు వీళ్ళు. 60 ఇచ్చినాం, 70 ఇచ్చినాం. ఈ పొంగనాలు కొట్టుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు? ఇంకా చూడుర్రి. మాకు ఎందుకు అని అడుగుతున్నారు మహిళలు. సమాధానం లేదు. అట్లా వెళ్ళిపోతున్నాయి సార్ అని అడుగుతున్నారు. ఆయన వెళ్ళిపోయిండు ఎమ్మెల్యే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎవరు వెళ్ళిపోయినటువంటి? కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆయన ఉన్నాడు కదా ఎమ్మెల్యే. ఆయనను జనాలు అడిగినటువంటి ప్రశ్నకు ఆయనతో వెళ్ళిపోయినాయి. ఏం మాట్లాడతాం? ఎమ్మెల్యేల కథ గిట్లా. ఇంకేమైనా అంచనేమో అన్నీ ఇచ్చేసినాం, అన్నీ అయిపోయినాయి. రేవంత్ అన్న డైలాగులు, రేవంత్ అన్నకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్, అన్నీ ఇచ్చేసినాం, అన్నీ వెళ్ళిపోయినాయి, జనాలకు ఏమి ఇబ్బంది లేదు. రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు ఎప్పుడన్నా చెప్పేటప్పుడన్నా గీంతన్న ఆలోచన లేదా ముఖ్యమంత్రికి? నేను చెప్తున్న మాటలు నిజమా అబద్ధమా, ఏంది ఏం కథ అని చెప్పి ఇంత కూడా లేదా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు
నియోజకవర్గాలలో పర్యటన చేసేటటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పర్యటనలు చేస్తే జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు ఆయనతో కారెక్కి పారిపోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే 6 గ్యారెంటీలు అటే పోయినాయి, 420 హామీలు అటే పోయినాయి. మహిళలకు పోవాల్సినటువంటి 2500 రూపాయలు, తులం బంగారము, చీరలు ఇవన్నీ అటే పోయినాయి కదా. రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ, రైతు బంధు, 500 రూపాయల పంట బోనసు, కౌలు రైతులకు పైసలు అవన్నీ అటే పోయినాయి. అడపాదడప అయినాయి, కొన్ని కాలే. నిరుద్యోగులకు పోవాల్సినటువంటి నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, నోటిఫికేషను, మీ కథ ఎటుపోయినాయి. 4000 రూపాయల పెన్షన్ ఎటుపోయింది, 6000 రూపాయలు వికలాంగుల పెన్షన్ ఎటుపోయింది, ఇవన్నీ ఎటుపోయినాయి. ఏమనంటే డైలాగులు కొట్టడం ఎందుకు? మీ డబుల్ బెడ్రూమ్లు ఎటుపోయినాయి, ఉద్యమకారులకు వాళ్ళ కుటుంబాలకు మేము భూములు ఇస్తామని చెప్పి ఎటుపోయినాయి. నీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఏది, 200 యూనిట్ల కరెంట్ ఏది, ఇవన్నీ ఎటుపోయినాయి. అన్నీ ఇచ్చేసినామని డైలాగులు కొడుతున్నారు. మళ్ళీ అన్నీ 1కి 2 సార్లు ఆలోచించాలి ప్రభుత్వం కూడా. 1కి 2 సార్లు ప్రభుత్వం కూడా ఆమె మాట్లాడుతున్న మాటలు నిజమా కాదా, జనాలు నమ్ముతురా లేదా, జనాలు ఏమంటున్నారు అనేది 1కి 2 సార్లు గమనించుకోవాలి. ఆ తర్వాత ఈ డైలాగులు కొట్టాలి.